యువత మేలుకోవాలి, యువత సమాజానికి తోడవ్వాలన్నదే మా ఈ కథ. హాయ్రా. హాయ్రా, ఎక్కడికి వెళ్తున్నావు? నేను మన ఊరు సర్పంచ్ కలవడానికి వెళ్తున్నారా. సరే పద, నేను కూడా వస్తా. చెత్త అక్కడ ఎందుకు వేసావురా? చెత్త తీసుకునిరా. మనం చేసే ప్రతి పనిలో మంచితనం ఉండాలి, కానీ పాయిజన్లా ఉండకూడదు. మనకు మనపై కనీస బాధ్యత ఉండాలి. సారీ అన్నయ్య. ఎక్కడున్నావురా? నేను మన ఊరు కొల్లూరు తాండవాసులో ఉన్నా. ఇక్కడ గవర్నమెంట్ సర్వే నిర్వహించిందిరా. గవర్నమెంట్ పథకాలు ఇస్తున్నారో లేదో అని ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి లొకేషన్ చూడడానికి వచ్చానురా. ఓకే, ఈవినింగ్ కలుద్దాం. హాయ్ మామా. హాయ్ రా. మార్నింగ్ చెప్పాగా గవర్నమెంట్ సర్వే ఇంటింటికి నిర్వహించిందని. మళ్ళీ ఎప్పుడు వెళ్తున్నావురా? మార్నింగ్ వెళ్తాను రా. సరేరా, అలాగే, బాయ్. హలో, రేపు యూత్ ప్రెసిడెంట్ మీటింగ్ ఉందిరా. ర్యాలీ చేయాలి, అందరు రావాలి. PUSC పబ్లిక్ యూనియన్ సొసైటీ కమిటీ, దీని తెలుగులో ప్రజా సంఘ కమిటీ అంటారు. ఈ కమిటీ ప్రజా సంక్షేమం కోసం పోరాడుతుంది, ప్రజాభివృద్ధి కోసం పోరాడుతుంది, భారతదేశ ఆర్మీ యూనిట్ కోసం సహాయపడుతుంది. మా ప్రజా సంఘ కమిటీ లక్ష్యం ప్రతి రైతు చిరునవ్వుతో ఉండాలి, ప్రతి యువత సంకల్పనతో ఉండాలి. ప్రతి యువత ఆలోచించాలిరా. ప్రతి గ్రామాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి, ప్రతి అభ్యర్థికి గుర్తింపు ఉండాలి. రే యశ్వంత్, ఈ ప్రభుత్వం మారాలిరా. ఈ ప్రభుత్వం మారాలిరా. దానితో పాటు ఈ సమాజం మారాలి, మనం ఎంచుకున్న నాయకుడు కూడా మారాలి. ఇంకా ఈ సమాజంలో ఉన్న మనుషులు మారాలి, మనం మారాలి. అన్ని విషయాల్లో కనీస బాధ్యత లేకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాం. చిన్న వయసులో పిల్లల్నేమో హాస్టల్లో పడేస్తున్నాం, ముసలి వాళ్ళేమో ఆశ్రయంలో పడేస్తున్నాం. కనీసం తల్లిదండ్రులకి పిల్లలపై బాధ్యత లేకుండా పోయింది. నేటి పిల్లలే రేపటి పౌరులని మనం చదువుకుంటున్న పుస్తకాల్లో రాసుకున్న పేజీల్లో మాత్రమే చూడగలం.
రే, సమాజంలో ప్రతి ఒక్కరూ ప్రశ్నించేవాళ్ళు, సమాధానం ఇచ్చేవాళ్ళు, ఏ సమస్యకైనా ఎదిరించేవాళ్ళు, బెదిరించేవారు, అర్థమయ్యే వాళ్ళు ఉండాలి. ప్రతి యువత చేతిలో దేశ భవిష్యత్తు పట్ల, రాజ్యాంగం పట్ల, కుటుంబం పట్ల బాధ్యత వహించినట్లయితే మన ఊరు, మన దేశం ప్రపంచవ్యాప్తంగా చాటి చెబుతుంది.